నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పోలవరం బనకచర్లపై ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు డ్రామాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి అంబటి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పదే పదే ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఉద్యోగాల పేరిట నమ్మించి విదేశాలకు యువత అక్రమ రవాణా. విశాఖ విమానాశ్రయంలో 5 బాధితులను రక్షించిన నగర పోలీసులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదం చేసి పట్టువసం సత్కరించారు. అనంతరం ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీ కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ హత్య కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు 2 పిల్లలు ఉన్నారని, ఆ దేవుడి సాక్షిగా రాయుడు హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు. తనను ఇందులో ఇరికించాలని కొంతమంది చూస్తున్నారని, వైసీపీ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కుటుంబ సభ్యులతో అందరితోని అమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి రావడం జరిగింది. అందులో మాకు కుదరలే, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం, అందరు కలిసి వచ్చి బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కుటుంబం చల్లకుంటారు. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయగ గారు బాగా చేయించారు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి. పోలవరం బనకచర్లపై ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు డ్రామాలు బట్టబయలయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు దుమ్మెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్న భేటీ గురించి చంద్రబాబు ఒకలా, రాష్ట్ర మంత్రి రామానాయుడు మరోలా మాట్లాడడం చూస్తేనే చంద్రబాబు మోసం తెలిసిపోతుందని మండిపడ్డారు. అసలు బనకచర్ల గురించి చర్చే రాలేదని ఈనాడు పత్రికలో వచ్చిన కథనానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్డు మ్యాప్ వస్తా అన్నాడు. ఏంది ఈ మాటలు, ఏంది ఎవరు నాకు అర్థం కాల. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు. కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, అది తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా ఆయన మనవి చేస్తాను. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు ఇలా సమావేశాల ద్వారా. అంతా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం 7/7/24 ప్రగతి భవన్లో సమావేశమయ్యారు 2 ముఖ్యమంత్రులు. ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు, అక్కడి నుంచి కొంతమంది మంత్రులు, పెద్ద ఆర్భాటం, టీవీలన్నీ మోగిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశం అయ్యామని పెట్టారు. చివరికి ఏమొచ్చిందయ్యా సమావేశం అంటే ఏమి రాలా. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, సొరకాయలు కోసినట్టు కోసేశారు, ఒక ఉపసంఘం వేసేస్తామన్నారు, 2 సమస్యలు పరిష్కారం చేసేస్తామన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా 2-3 ప్రశ్నలు అడిగారు. అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు వాటా కావాలన్నారు, సీ కోస్ట్ లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు మూసుకొచ్చేసారు. ఇంతవరకు సుయ్యి లేదు. ఇది అంతే. బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం, 2 ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం, ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తాం అన్నారు. ఏమీ లేదు, సుయ్యి లేదు.
ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం, వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆచరణ ఏదని అడుగుతా ఉన్నా. ఆచరణలో మీరు చేస్తున్నదేంటి? నీరు తీసుకెళ్లి రాయలసీమకిచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశానా లేదు. హంద్రీనీవా ప్రాజెక్టు దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు. రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి హామీ అండి నాకు అర్థం కాలేదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా? తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటావు మాట్లాడితే, మా తాతలు నేతులు దాగారు మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతను అక్రమంగా తరలిస్తున్న 2 విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మాటలు నమ్మి విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్టులో ఉన్న 5గురిని కాపాడారు. నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ రాత్రి తనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి గాజువాక ప్రాంతం నుంచి మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం చెప్పారన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేసి ఈ నెల 14న ఎయిర్పోర్టుకు పంపించి గాజువాకకు చెందిన ఏలెట్టి సురేష్, రాజన ఆదిలక్ష్మి అనే 2ని అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. కంబోడియాలో ఉంటున్న విజయ్ కుమార్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నిరుద్యోగులను కంబోడియా, మయన్మార్, థాయిలాండ్ వంటి దేశాలకు తరలించేందుకు వీలుగా 150 మంది ఏజెంట్లను నియమించుకున్నారని వివరించారు. అక్రమ మానవ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఇంత ముందు మనం 87 మెంబర్స్ ని తీసుకొచ్చాము కంబోడియా, మయన్మార్, లాఓస్, థాయిలాండ్ నుండి. మీ అందరికీ ఇది కూడా తెలుసు, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదే పర్సనల్ కాంటాక్ట్ నంబర్ కి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట ఫోన్ వచ్చింది. ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా, అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది, అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు. వాళ్ళు మోసపోతారని, వాళ్ళ జీవితం నాశనం అయిపోతారని నాకు కాల్ వచ్చింది. ఇమీడియట్ గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే చొరవ తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళను ఆపేశాడు. సో 4గురిని ఆపేశాము. తర్వాత ఇంటర్వ్యూట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలా మందిని. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లాఓస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియాస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రెజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న ఆదిలక్ష్మి అని 2ని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము 14 జూలై. 5గురిని పంపకుండా ఆపాము. వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అట్రాక్టివ్ ఫొటోస్ తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్ తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కి. ఇలా చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు. తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, హనీ ట్రాప్, లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్, లేకపోతే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా, క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడస్ ఆపరెండి ద్వారా చీట్ చేస్తారు. సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం, అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ ని అవాయిడ్ చేయండి. లైసెన్స్, ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్ లో వెరిఫై చేయండి. అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే నంబర్ ఇచ్చాము 7995095799. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఉంది 1930, అక్కడ రిపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోజు 2
సర్కులర్స్ 2 ఇలా పోస్టర్స్ మేము ఇనాగ్రేట్ చేస్తున్నాం మా అక్రమ మానవ రవాణా స్కామ్స్ గురించి. ఈ ప్రతి స్టేషన్లో ఈరోజు మేము పంపిస్తాము. రేపటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ 2 పోస్టర్స్ అతికిస్తాము. పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాము. దయచేసి నమ్మకండి. డౌట్ ఉంటే స్టేషన్తో అడగండి, లేకపోతే మీ సిపి గారితో ఫోన్ చేసి అడగండి. మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఇలా స్కామ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే మా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం. వాళ్ళందరినీ రప్పించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు అక్కడ ఇలా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరు మీద ఎల్ఓసి లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ అవుతుంది. మళ్ళీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఎవరెవరు ఇలా ఇప్పుడు కూడా వెళ్తున్నారు, దయచేసి వెళ్ళకండి. ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లేకపోతే పోలీస్ వాళ్ళతో. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి కప్పస్తంభము ఆలింగనం, స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 152 గ్రాముల బంగారు చైన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. దేవగుడి గ్రామానికి చెందిన నవీన్ ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి బంగారంతో పాటు 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో అతనిపై 6 దొంగతనం కేసుల్లో ఉన్నట్లుగా విచారణ తెలియదన్నారు. గ్రామానికి చెందిన పట్టనీతి నవీన్ అనే ముద్దాయిని కడప రూరల్ సిఐ గారి నేతృత్వంలో పెండ్లిమరి ఎస్ఐ, అదేవిధంగా విఎన్పల్లి ఎస్ఐ వారి సిబ్బందితో పాటుగా యోగి వేమన యూనివర్సిటీ దగ్గర 25వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ముద్దాయిని తన మోటార్ సైకిల్లో వెళుతూ ఉండగా అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి దాదాపుగా 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత అదేవిధంగా రిమాండ్ పెట్టారు. మళ్ళా పోలీస్ కస్టడీకి వేసుకొని అతన్ని తీసుకొని విచారించగా అతను దాదాపుగా 6 కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినాడు. దొంగలించిన సొత్తును బయట బంగారు షాపులు గాని లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. అతను ఏమ్రా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తాడు. ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్లేది, అలూఫ్ గా ఉన్న ప్లేస్లకు పోయి మంచినీళ్ళు కావాలా అని చెప్పి అడుగుతాడు. తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు. హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ ని కూడా దొంగలించాడు. అతను ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు వంగి తగిన బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్లిపోతాడు. అది అతని ఏమో. అతన్ని పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన కడప రూరల్ సిఐ, వారి ఎస్ఐలు, వారి టీం కి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో క్యాప్చర్ కాకుండా చూసుకుంటాడు. జరిగిన తర్వాత కరెక్ట్ గా 1 నెల రోజులు సైంటిఫిక్ ఎయిడ్స్ బాగా టెక్నాలజీ దీంతో అట్లా పోతే వచ్చాయి. వచ్చే ఆ ఫోటోలు చూపిస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.